కాదు శ్యామ్, నువ్వున్న ఈ నెల రోజుల్లో రాస్తరుణ్ ఎప్పుడైనా ఇంటికి రావటం ఎప్పుడైనా చూసావా? ఒకసారి వచ్చింది. ఏది ఈ నెల రోజుల్లో? ఒక్కసారి వచ్చిండు. రాసిన కూడా డాగ్ కి హెల్త్ ఇష్యూ బాగలేదంటే చనిపోయినప్పుడు వచ్చిండు అనమాట. డాగ్ వచ్చి ఒక 1 hour ఏడ్చి డాగ్ ని పట్టుకొని ఏడ్చి వెళ్ళిపోయాడు అంతే. ఇంక ఈ మధ్యలో ఎప్పుడు రాలేతాను. ఓకే. ఇప్పుడు ఆ విల్లా అంటే మెయింటెనెన్స్ ఉంటది మరి. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు పనావిడ కూడా ఉంటుంది అని. మరి మీ శాలరీస్ ఇవన్నీ ఎవరు పే చేయాలి? అసలు ఎంత అవుతుంటాయి సుమారుగా? 1 lakh అవుతుంది మంత్ కి. నెలకి 1,00,000 రూపాయలు దేనికోసం? అంటే డాగ్స్ మెయింటెనెన్స్. డాగ్స్ కి పెనిగిడి ఏం పెట్టాం, ఎప్పుడు ఒకసారి పెడతాం పెనిగిడి. డాగ్స్ కి అప్పుడప్పుడు చికెన్, ఎగ్స్, పెరుగన్నం ఓన్లీ 100%. తర్వాత కరెంట్ బిల్లు, వైఫై బిల్లు, ఏసీలు ఉంటాయి కదా 20,000 30,000 కరెంట్ బిల్ వస్తుంది. ఏసీలకు వీటికి మా వర్కర్స్ కి అలా ఫుడ్ కి వీటికి అంటే 1 month 1,00,000 అవుతుంది. రాస్తనే పేమెంట్ చేస్తుంది. నువ్వు ఉన్న మంత్ రాస్తనే వీటికి పే చేయటం చూసావు నువ్వు? చూడడం కార్తీక్ చెప్తాడు, అన్న నా ఫోన్ లేపట్లేడు శ్యామ్, అన్న వేస్తే నీకు వేసేస్తాను. ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటే కార్తీక్ బావ అంటాడు కానీ అన్న ఎందుకు అంటాడు? అన్న అంటూ అన్నానే అంటాడు. ఓకే. బావ అంటాడు. మ్యారేజ్ చేసుకుంటే బావ అంటాడు కదా. మీ అక్కకి లొల్లి ఉంటే వేరే ఇష్యూ కదా, బావనే అంటాడు. నువ్వు నెల రోజులు ఉన్నావు శ్యామ్ ఆ ఇంట్లో. నెల రోజులు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? అలా బ్రదర్ ఉండే, నేను, నువ్వు, అంటే లావణ్య వాళ్ళ బ్రదరు. ఓకే. డాగ్స్ ఉంటాయి. ఒక మస్తాన్స్ వస్తూ ఉంటాడు పోతూ ఉంటాడు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ పోతూ? ఇష్టం అది. వస్తాడు ఎప్పుడంటే అప్పుడు వస్తాడు. డోర్ తీసుకుని వెళ్ళిపోతాడు, రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఎవరు రూమ్ లోకి వెళ్తాడు? డైరెక్ట్ లావణ్య రూమ్ కి వెళ్తాడు. అంటే ఫోన్ చేసి చెప్తాడు కదా వస్తున్నా అని. అవునులే. డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తాడు. అంటే సపరేట్ రూమ్స్ లోనే ఉంటారా లేకపోతే? ఓకే. లావణ్య రూమ్ లోనే ఉంటారు. ఇద్దరు తాగుతూ డ్రింక్ చేస్తూ అవి స్మోక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేయమంటే వాళ్ళు మనం లోపలికి వెళ్ళి చూడము, మనది బయటనే రమ్మని లోపలికి వెళ్ళాను. ఎందుకని నేను ఇక్కడికి వెళ్ళి ఆగిపోతా. ఎవరు లేనప్పుడు పిలిస్తే నేను వెళ్ళి డ్రింక్ చేస్తుంటాడు. అప్పుడు డ్రింక్ కూడా ఇచ్చింది చేస్తుంటే ఇద్దరు డ్రింక్ కూడా చేసినాం. మూవీ చూసుకున్నాను నేను అని ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ బెడ్ మీద నేను టీవీ చూసుకుంటూ పోతే నాకు డ్రింక్ పట్టుకుని వెళ్ళిపోతుంది బయటికి. ఫోన్ మాట్లాడుకుంటా. మార్నింగ్ టైంలో కూడా చేస్తూ ఉంటారా ఇవన్నీ? మార్నింగ్ టైం నేను వచ్చి నాకు బిజీ ఉంటాను. మార్నింగ్ టైం నేను డాగ్స్ కి చూసుకోవడం, రైస్ పెట్టడం అని నాకు 12 అయిపోతుంది ఫ్రీ అయిన దాకంటే. ఓకే. మార్నింగ్ 7కి లేచిన దాకా నాకు బిజీ ఉంటాను. నేను డాగ్స్ ని చూడడం, రైస్ పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం. డాగ్స్ ఫుడ్ పని పెట్టేసిన తర్వాత మళ్ళీ అది కొంచెం డాగ్స్ కి కొంచెం వాష్ చేయడం, అదే అది చేసిన తర్వాత కొంచెం ఫ్రీ అయిన తర్వాత కొంచెం ఫుడ్ తినడం. తర్వాత నాకు కొంచెం నా పని నాకే ఉంటుంది. ఏమైనా సామాన్ తీసుకురామంటే తీసుకొస్తా. సిగరెట్ స్మోక్స్ ప్యాకెట్లు శ్యామ్ మెసేజ్ పెడుతుంది, శ్యామ్ స్మోక్ ప్యాకెట్లు తెపో అని ఫోన్ చేస్తుంది. ఈ కార్తీక్ కూడా ఫోన్ చేస్తాడు. మనం కావాలంటే అవసరం ఉంటే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక నా రూమ్ లో నేను కూర్చొని ఉంటా. వెళ్ళి వాళ్ళు చెప్పినవి తీసుకొని రావాలి అంతే. ఓకే. నీతో ఏమేమి తెప్పించేవాళ్ళు శ్యామ్ బయట నుంచి? స్మోక్, మందు. ఓకే. స్మోక్ ప్యాకెట్స్, మందు, ఇంజెక్షన్స్ ఏంటి? సిరంజెస్. అవి ఎందుకు? అవి మనకు తెలియదు. ఒక 3 times 4 times తీసుకొచ్చిన. ఖాళీ సిరంజిలు తీసుకొచ్చి, ఖాళీ సిరంజిలు ఒక వాటర్ ఉంటుంది చిన్నది. అవును. అది అవి తీసుకొచ్చి అక్కడ ఫ్రిడ్జ్ మీద పెట్టేయమంటే ఫ్రిడ్జ్ మీద పెట్టేస్తా. మీరు డోర్ చేసి ఇచ్చేస్తా. ఓకే. అప్పుడు ఫుడ్ తీసుకొస్తూ ఉంటా. ఇంకా మందు ఇక అన్ని తీసుకొస్తూనే ఉంటాయి. ఏది అవసరం ఉంటే అది తీస్తూనే ఉంటాను నేను. ఇక అయితే ఈ లావణ్య చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేసిందని అట్లనే చాలా వార్తలు విన్నాం మేము. అసలు నీకు ఎప్పుడైనా మందు తాగుతావా, సిగరెట్ తాగుతావా, లేకపోతే డ్రగ్స్ వాడతావా అని నీకు ఎప్పుడైనా ఆఫర్ చేసిందా? నాకు గంజాయి ఇచ్చింది. ఓకే. అయితే అది మనం టీవీలో ఆల్రెడీ చూసిండొచ్చు మీరు, మాట్లాడింది అదే. పూజ చేసినాం. మస్తాన్ సాయి వచ్చింది, పూజ చేసినాం. మస్తాన్ సాయి అంటే ఫోటో వచ్చింది, హనుమంతుడు ఫోటో డెలివరీ వచ్చింది. హనుమంతుడు ఫోటో వస్తే మేము పూజ మస్తాన్ సాయికి పిలిచింది. ఒక టెంపుల్ గుడి ఉంటుంది చిన్నది, అది వస్తే పిడి చేపించి మస్తాన్ సాయికి పిలిచి అది క్లీన్ చేసి మస్తాన్ సాయి పూజ చేసింది. వచ్చి హనుమంతుడు పూజ ఫోటో పెట్టి అన్ని క్లీన్ గా చేసి నీట్ గా చేసి క్లీన్ చేసి అన్ని దేవుళ్ళ ఫోటోలు అన్ని నీట్ గా పెట్టి పూజ చేసినాం అనమాట. ఓకే. పూజ చేసిన తర్వాత నైట్ కి అడిగింది డ్రింక్ చేస్తామంటే అక్కడ డ్రింక్ చేస్తాం అన్నారు. ఏం చేస్తామంటే ఏది అవుతామంటే అక్కడ నేను వేరే అవుతా. సరే ఇద్దరికి తీసుకురా పాప అంటే తీసుకొచ్చిన. ఇద్దరం ఫస్ట్ చేసుకోవడం అన్నమాట. చేసుకోవడం ముందు చేసుకోవడం అంటది. సరే తాగుతూ ఊకున్నాం. ఆమె ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటా. శ్యామ్ మూవీ చూసుకో అని చెప్పి ఇచ్చేసి నేను డిజ్నీ ఓపెన్ చేసుకొని
మూవీ చూసుకుంటా నేను కూర్చున్నా. ఆమె అటు ఇటు వెళ్ళిపోయింది. బ్రదర్ వచ్చింది. ఇక బ్రదర్ వచ్చి కొంచెం ఇద్దరం కూర్చొని మూవీ చూసుకుంటూ పోకున్నాం. అంతే ఇక డ్రింక్ చేసి తర్వాత అప్పుడు నేను ఫస్ట్ నాకు అడిగింది స్మోకప్ చేస్తాను. సిగరెట్ స్మోక్ అనుకున్నా. స్మోకప్ అంటే సిగరెట్ సిగరెట్స్ అనుకున్నాను. ఓకే సరే అని చెప్పేసి అక్క సరే అని స్మోక్ చేస్తాను ఇవ్వండి అని నేను అన్నా. తర్వాత తీసుకొచ్చేసింది. సడన్గా తీసుకొచ్చి పెట్టేసి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. యూఎస్ఎం ఇక్కడ పెడుతున్నా అని చెప్పి ఫోన్ నెంబర్ వెళ్ళిపోయింది అక్క. నేను ఇక తీసుకోకుండా రిస్కే అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయి నా రూమ్లో పడేసి వచ్చి మళ్ళీ అన్నీ ఒకటి మళ్ళీ కాకుండా పోకున్నా మూవీ చూసుకుంటూ పోకున్నా. తర్వాత అది దాన్ని పడేసిన. మస్తాన్ సాయి ఉండేవాడు. మస్తాన్ సాయి, చింటూ వాళ్ళు వస్తూనే ఉండేవాడు. అసలు ఎవరు శ్యామ్ వీళ్ళంతా? ఈ మస్తాన్ సాయి ఎవరు? ఈ చింటూ ఎవరు? వాళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళందరు ఫ్రెండ్స్. మస్తాన్ సాయి ఇతను బాయ్ ఫ్రెండ్, లవ్ అనే బాయ్ ఫ్రెండ్. మస్తాన్ సాయి బాయ్ ఫ్రెండ్. డిక్లేర్ గా ఇది క్లియర్ కట్. ఇది ఎలా చెప్తున్నావు నువ్వు? అంత నా ముందే ఫోన్ మాట్లాడుతుంది. కేసు అప్పటికి కాలేదు. అంతా ప్లానింగ్ చేసుకుంటున్నారు మస్తాన్ సాయి. ఈమె ఎవరిపైన కేసు మీద పెట్టడానికి ప్లానింగ్ చేస్తున్నారు. రాస్తారు మీద. నేను వచ్చేటి రోజే మాట్లాడుతున్నది. ఇలా ఫ్రస్ట్రేషన్ లా కూకున్నది. షామ్ దగ్గర సిగరెట్స్ ఉన్నాయంటే అక్క ఉన్నాయని చెప్పి నా సిగరెట్ కూడా దొబ్బి తాగేసింది. మందు ఏమన్నా అంటే ఉన్నదని చెప్పి 2 పెగ్గులు తీసుకొచ్చి ఇచ్చేసి నా మందు కూడా తాగేసింది. తాగేసుకుంటా కర్రీ అనుకుంటా మాట్లాడుతుంది. ఇక్కడ పెట్టేసుకుంది ఫోన్ మాట్లాడుతున్నది. ఇప్పుడు రాస్తారు నన్ను నేను పట్టించుకోవచ్చు. నా టెన్షన్ నాకు ఇక్కడికి వెళ్ళిపోవాలా. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు జంప్ అయితే నా మనశ్శాంతి కొంచెం పీస్ ఉంటుంది, మనసు పీస్ ఉంటుంది అని చెప్పి చూసుకుంటా అని కూర్చో అంటది. నా రూమ్ లో ఇక్కడనే కూర్చో అంటది. అమ్మని ఏం చేయాలి అర్థం కానే కూర్చున్నా. ఇలా పెట్టుకున్నా మాట్లాడుతున్నా. ఏమంటది అంటే ఒకవేళ నేను రాజపైన కంప్లీట్ ఇస్తా, నిన్ను చూపించి నన్ను పెళ్లి చేసుకొని అన్నాడు అనుకో, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి సాయి. అంటే రాస్తారు పెళ్లి చేసుకోపోతే నువ్వు చేసుకోవాలి. ఓకే నేను అది ఇదేం బేబీ మూవీ లాగా అట్లా అర్థం కాలేదు. సరే అని చెప్పేసి నేను పట్టించుకోలేదు మనకి ఎందుకు అని చెప్పేసి నేను చేసుకోకుంటే ఆయన ఏమనేసిండు ఇలా పట్టుకొని మాట్లాడుతున్నా. ఆమె కింద పడి ఇట్లా మాట్లాడుతుంది. ఆమె ఫ్రస్ట్రేషన్కి వచ్చి సిగరెట్ ముట్టించుకొని పెగ్గేసుకొని తాగేసుకుంటా మళ్ళీ పట్టుకుంటా మళ్ళీ ఫోన్ చేసి అట్లా కాదు ఇలా సంథింగ్ పట్టించుకోలేదు. తను పట్టించుకోలే. ఇక ఈ మాట పట్టించుకున్నా. ఎందుకంటే డిక్లేర్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరైనా సరే 3-4 days 5 days ఒక అమ్మాయి రూమ్ లోకి వచ్చింది గోటీలు ఆడుకోరు కదా, అట్లా 4 days అలా కన్ఫర్మ్. అది నాకైతే అప్పుడు అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఇది కన్ఫర్మ్ బాబు. నువ్వు విన్నావు, ఫోన్ కాల్స్ కూడా విన్నావు, వాళ్ళిద్దరివి పెళ్లి చేసుకోవాలి నువ్వే అని అడగటం కూడా విన్నావు. అసలు నీకు అంత టార్చర్ భరించలేనంత టార్చర్ ఏముండేది? తను ఎలా బిహేవ్ చేసేది అసలు లావణ్య? నైట్ అయినా సరే డే అయినా సరే ఏ టైం అయినా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఎవరికి చేస్తుంది? నాకు. నీకు చేస్తుంది. ఓకే. అది ఎందుకు చేస్తుందో తెలియదు. నేను చూసుకోను, పట్టించుకోను. మళ్ళీ ఏ దిమాగ్ ఖరాబ్ అని చెప్పి పెట్టేసి పండుకుంటే ఇక నెత్తి ఖరాబ్ అని చెప్పి ఫోన్ చేసి చక్కగా పండుకుంటుంది. ఇక అక్క ఎందుకు ఫోన్ చేసిన ఫోన్ చేసినట్టు అంటే ఏమో మర్చిపోయినా అంటది. ఇట్లనే 2-3 సార్లు లేపినా రా అంటది. కొంచెం అది క్లీన్ చేయంటది, రూమ్ క్లీన్ చేయంటది. నైట్ రూమ్ క్లీన్ చేయంటది. ఏం చేయాలి అర్థం కదా. సరే అక్క క్లీన్ చేసిన తర్వాత 14 days కొంచెం ఓపికతో చూసినా ఇది ఇంతే ఉన్నదిరా బాపు, ఇది కష్టమే, ఇక ఇక్కడ ఉండడం మనతో కాదు, నేను వెళ్ళిపోతా అని చెప్పి నీకు అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. 3 days అంటాడు వాళ్ళ బ్రదర్. 3 days అయితే వెళ్ళిపో, నాకు పని మంచి దొరకాలి కదా, నువ్వు సడన్ వెళ్ళిపోతా అంటే డాగ్స్ ని చూసుకోవాలంటాడు. వాళ్ళ బ్రదర్ అంటే కార్తీక్. ఓకే సరే అన్న అని చెప్పి నేను అన్నా. తర్వాత 3 days తర్వాత అడిగిన అన్న సరే నేను వెళ్తా అన్న. ఓకే ఎక్కడికి వెళ్తావు అని గొడవ అయిపోయింది. ఆ రికార్డింగ్ మన టీవీలో ఉంటుంది చూసిన. ఒకసారి ఆ రికార్డింగ్ కూడా ప్లే చేయి, ఎవరైనా వినని వాళ్ళు ఉంటే వింటారు. వాళ్ళు నిన్ను కొట్టారు అని కూడా చెప్తున్నావు కదా నువ్వు. కొట్టిన వాళ్ళు ఎవరు శ్యామ్? కార్తీక్ కొట్టాడు నేను. ఎందుకు కొట్టాడు? వెళ్ళిపోతా నాకు గోల్డ్ చైన్ ఎక్కడ రా అర్థమవుతుంది. ఆ దెబ్బలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉండే చాలా నెల రోజులు అయింది కదా. ఎలా దేంతో కొట్టారు? బెల్ట్ తో. అక్కడ ఉండే ఎన్నిసార్లు కొట్టాడు? 2 times 3 times కొట్టాడు. చేతికి తగిలింది కొంచెం దెబ్బ, ఇక్కడ తగిలింది. ఓకే నేను అప్పుడు మా మామకి చెప్పలేదు, అప్పుడే అయిపోతుండే. ఎందుకు నువ్వు ఇది రికార్డ్ చేసుకున్నావా? నాకు అమ్మ ఇటో కొడుతుంది,
ఆమె కూడా కొడుతుందా? లేదు నాకు ఎటో కొడుతుంది 6 అని చెప్తున్నది, మళ్ళీ గోల్డ్ చైన్ పోయింది అంటున్నాడు. ఓకే ఓకే ఉంటది రా పప్పు అని చెప్పి ఫస్ట్ అనుకోని, అంటే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు కదా, నువ్వు అసలు ఎలా చేసావు రికార్డ్ అని? నేను చెక్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ కి ఈ మా మామయ్యకి పంపించిన వాళ్ళ దగ్గర ఉంటే ఇక్కడ డిలీట్ చేసిన, నా ఫోన్ లో డిలీట్ చేసిన. ఓకే ఓకే, నా ఫోన్ లో అవి కూడా మాట్లాడదాం, ఇది వినిపించి. నాకు నెత్తిన వెళ్ళిపోతాను నేను, లేదా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా, నేను పని అయ్యా ఉంటా పని అయితే అయ్యా, మరి ఇష్టం. అవును ఎందుకు కథ అన్నా మీరు చేస్తున్నా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా, నాకు డబ్బులు డబ్బులు లేవు, ఎందుకు ఇవ్వవు? నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతా అంటున్నా కదా, ఎందుకు నాకు కావాలన్నా డబ్బులు, ఎందుకు ఇవ్వన్నా? ఏంది అవునా, నేను ఎవరికి చెప్పుకోను, నేను ఎవరికి చెప్పుకోను, ఒక బిడ్డ నా ఏరియానే. నువ్వు నాకు బెదిరిస్తున్నావు కదా, డబ్బులు ఇచ్చి పోతాను కదా, నువ్వు అన్నావు డబ్బులు నీ చైన్ అయింది అంటావు, నా కొడుతున్నావు పోలీసులు ఫోన్ చేయమంట, మరి ఇన్వెస్టిగేషన్ చేస్తారు వచ్చేవాళ్ళు, చెక్ చేస్తాం మొత్తం. నాకు తక్కువ అంచనా ఇస్తున్నావు, అదే అంటున్నా, నేను కూడా అదే అంటున్నా, కొడుతున్నాడా?